సో ఎస్ఆర్హెచ్ అయితే కావ్య అయితే ఈరోజు అసలు నిద్రపోదు. కావ్య అయితే అస్సలు నిద్రపోదు. అసలు ఏం దొక్కిందో ఏమో కానీ మామూలు దరిద్రం కాదు స్వామి ఆమెది. దగ్గరికి వచ్చిన మ్యాచ్ పూసింది. చాలా అంటే చాలా బాధగా ఉంది. మళ్ళీ మళ్ళీ చెప్తాను, ఇట్స్ ఓకే ఫైన్. సో ఈరోజు ఈ వీడియో ఎస్ఆర్హెచ్ కేకేఆర్ అయితే నాకైతే చాలా అంటే చాలా బాధగా ఉంది. అస్సలు చాలా డిసప్పాయింటింగ్గా నిద్రపోవాలనుకుంటున్నాను. అసలు మైండ్ పోయింది స్వామి. అసలు ఎస్ఆర్హెచ్ కానీ విన్ అయ్యింటే వేరే లెవెల్గా ఉండేది ఈరోజు మ్యాచ్ అయితే. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు కాబట్టి అసలు చాలా చాలా అసలు ఈ వీడియో చేయాలంటే కూడా చాలా బాధగా ఉంది. సో కమింగ్ టు ద మ్యాచ్, కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్. సో కేకేఆర్ యాస్టీస్ చెప్పినట్టు ఫారిన్ ప్లేయర్స్ సాల్ట్ గాడు భయంకరంగా పవర్ ప్లేలో అల్లాడిచ్చాడు. అలాగే లాస్ట్ వికెట్స్ పడినా కూడా లాస్ట్లో మన ఇండియన్ బ్యాట్స్మెన్ రమన్దీప్ అనేవాడు 4 సిక్స్లు కొట్టాడు. మామూలుగా సూపర్గా ఆడాడు రమన్దీప్ సింగ్ అయితే. మంచి తెలిసి ఫ్యూచర్లో కూడా మన ఇండియాకి వచ్చే ఛాన్సెస్ ఉంది. అలాగే రసెల్ వాడు ఏమి దీన్ని కొట్టాడు స్వామి. అసలు స్పిన్ ఫాస్ట్ బౌలింగ్ ఏం లెక్క లేకుండా 7 సిక్స్లు కొట్టాడు. 7 సిక్స్లు, 126 వికెట్లు ఉంటే 209కి గెలుచుకోమైనాడు. ఇంకా అందరూ ఇంకా అయిపోయిందిలే, మన వాళ్ళు కూడా హైదరాబాద్ కొట్టలేరేమో అనుకున్నారు. అంటే అట్లీస్ట్ 200 వరకు అన్నా వస్తారు అనుకున్నారు. మన వాళ్ళు కూడా ఫస్ట్ పవర్ ప్లేలో మంచి స్టార్ట్ ఇచ్చారు అభిషేక్ శర్మ అండ్ అగర్వాల్. ఆ తర్వాత నెరైన్ 4 ఓవర్స్ క్రూషియల్ కాబట్టి వాడు గుడ్లీలు ఆఫ్ స్పిన్ లెగ్ స్పిన్ అన్నీ వేసి తిప్పుతున్నాడు. బ్యాట్స్మెన్ కొట్టలేకపోయినారు. వాడు 4 ఓవర్స్ 17 రన్స్ ఇచ్చాడు. నాకు తెలిసి ఆ 4 ఓవర్స్ టర్నింగ్ పాయింట్. లేకుంటే ఎస్ఆర్హెచ్ ఈజీగా గెలిచేది ఈ మ్యాచ్. లాస్ట్ 4 ఓవర్స్ 80 ఉన్నప్పుడు కూడా నేను ఎస్ఆర్హెచ్ గెలుస్తుందని నేను మ్యాచ్ వరకు లాస్ట్ ఓవర్ చూస్తూనే ఉన్నాను. క్లాసన్ స్టార్ట్ చేశాడు 17th ఓవర్ నుంచి. 6లు రసెల్ 7 సిక్స్లు కొడితే క్లాసన్ 8 సిక్సెస్ కొట్టాడు. నేను ఆల్రెడీ చెప్పా కదా వాడు బ్యాట్ లేదు స్ప్రింగ్ పెట్టుకున్నాడు అనేసి. కొట్టిందనే 6లే, అబోవ్ 80 మీటర్సే మొత్తం 6లు. రసెల్ కంటే ఎక్కువ బాగానే క్లాసన్ బాగా కొట్టాడు. కానీ జస్ట్ 5 balls 7 runs. ఈ షబాజ్ నా కొడుకు ఏం చేసినాడు, క్యాచ్ ఇచ్చినాడు లాంగ్ రన్. సింగిల్ తీసి ఇచ్చుంటే క్లాసన్ ఒకే 6 మ్యాచ్ మన చేతిలోకి వచ్చేసి ఉండేది. నాకైతే మ్యాచ్ సూపర్ ఓవర్ వరకనే వచ్చి ఉంటే బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. నాకైతే చాలా అంటే చాలా బాధగా ఉంది. డిసప్పాయింట్ అయిపోయాను ఈ మ్యాచ్ కోసం. ఇంకా చూస్తే ఈ హర్షిత్ రాణా అవుట్ అయినప్పుడు అంతా పెవిలియన్ వైపు ఇట్లా పో అని చూపిస్తున్నాడు. మనకి నెక్స్ట్ మ్యాచ్లో చూపిస్తాం మా సత్తా ఏందో. అలాగే మన కావ్య 5 balls 7 ఉన్నప్పుడు అయితే ఆ స్మైలింగ్ అయితే మామూలుగా లేదు. ఫస్ట్ టైం లేచి నవ్వి గెంతులేస్తా ఉంది. అట్లీస్ట్ విన్ అవుతుంది అనేసి. ఈ మా ఇంటర్నల్ ఒక క్రికెట్ గ్రూప్ ఉంది, అందులో కూడా ఏదైనా ట్విస్ట్ అవుతుందేమో అని ఒకడు నోరు తెరిచినాడు. అది అలాగే జరిగింది. శని దరిద్రం నోరు పెట్టుకున్నాడు. అది అలాగే ఎస్ఆర్హెచ్ ఓడిపోయింది. 5 balls 7 runs ఈజీ రన్స్. ఈ షబాజ్ అహ్మద్ లాంగ్ రన్లో 6 ఇవ్వకుండా సింగిల్ గా నిచ్చుంటే క్లాసన్ ఒకే 6 కొట్టి మ్యాచ్ విన్ చేయించేవాడు. ఇట్స్ ఓకే, బ్యాడ్ లక్. సమ్ టైమ్స్ బాగా కష్టపడే వాళ్ళకి లక్ ఉండదు అనమాట. ఇదే మన ఎస్ఆర్హెచ్కి. సో ఆర్సీబీ లాగే ఎస్ఆర్హెచ్ కూడా సేమ్ లక్ ఫ్యాక్టర్ కలిసి రాలేదు. ఇంకపోతే గంభీర్ అయితే అసలు వాడి టాలెంట్ మామూలు టాలెంట్ కాదు. సో 8th ఓవర్లో ఇంపాక్ట్ ప్లేయర్ నుంచి సుయాష్ శర్మని వాడు 2 overs బాగా వేశాడు. ఇంకొక ఓవర్ ఇచ్చుంటే మాత్రం క్లాసన్ సావు దొబ్బేవాడు, కానీ ఇవ్వలేదు. తెలివిగా హర్షిత్ రాణాకి స్టార్కే కంటిన్యూ చేశాడు. వాడైతే 6లు కొడతా ఉంటే వాడి చూపులు మామూలుగా లేదు. నాకైతే భలే ఎంజాయ్ చేశాను. ఎందుకంటే వాడు భలే కంత్రి నాయాలి గంభీర్ గాడు. నాకైతే 5 balls 7 ఉన్నప్పుడు వాడి ఫేస్ చూడాలి. అసలు కళ్ళు కూడా నెత్తురు అట్లే ఈడ్ చేసి కళ్ళు. అసలు వాడికి విన్ అయింటే మాత్రం హైదరాబాదు అసలు మామూలుగా ఉండదు. అసలు ఫుల్ నైట్ పార్టీ ఉండేది. మిస్ అయింది. ఇట్స్ ఓకే. సో 5 balls 7 ఉన్నప్పుడు ఇన్సైడ్ ఎడ్జ్ తగిలిందండి క్లాసన్ గాంధీ. అసలు ఆ సింగిల్ పోకుండా వీడియో ఆడుంటే ఒక 6 ఈజీగా కొట్టేవాడు. నాకైతే ఆ సింగిల్ పోయినప్పుడే డౌట్ అనిపించింది, ఈ షబాజ్ అహ్మద్ ఏదో ఒకటి చేస్తాడు, వీడు అసలే ఆర్సీబీ ప్లేయరు, వీడి మీద ప్రెజర్ చాలా ఉంటుంది. నాకు అసలు చాలా అనుకున్నట్టే వాడు 6 లైన్లో క్యాచ్ ఇచ్చాడు. మార్కో జాన్సన్ గాడు సేమ్ షాట్ కొట్టాడు, కానీ వెళ్ళలేదు, డైరెక్ట్ సింగిల్ పోయింది. ఇంకా 5th ball క్లాసను ఇన్సైడ్ ఎడ్జ్ అండి. అసలు మామూలుగా అయితే ప్రతి ఒక్కరికి 4 పోతుంది. వాడు సుయాష్ శర్మ దాన్ని పట్టిన క్యాచ్ అయితే అద్భుతం. అసలు మ్యాచ్ టర్నింగ్ పాయింట్. అది కానీ 4 పాయింటే ఈజీ మ్యాచ్. అసలు ఎలా పట్టాడో వాడికే తెలియదు. వాడు ఇటు తిరిగి ఏదో చేసి పట్టేసినాడు. ఎక్సలెంట్ క్యాచ్. అసలు అయితే నాకైతే ఐపీఎల్ క్యాచ్ ఆఫ్ ది సీజన్ అనుకుంటాను. అసలు బ్యాక్ సైడ్ హెడ్ టర్న్ చేసి పట్టడం అంటే మామూలు విషయం కాదు. లాస్ట్ బాల్ 5 runs. అసలు ఏమన్నా మ్యాచా 4, అసలు 4 అన్నా 6 అన్నా. నేనైతే 4 ఖచ్చితంగా పోతుంది, అసలు ఇన్సైడ్ అన్నా తగులుతుంది అనుకుంటే వాడు స్లో బాల్ ఆఫ్ కట్ వేసాడు.
కమిన్స్ చాలా గట్టిగా ఊపాడు. తగులుంటే మాత్రం 6 కన్ఫామ్గా. ఏం అసలు బ్యాట్ కూడా టచ్ కాలేదు. అయితే చాలా డిసప్పాయింట్ అయిపోయాను. ఇట్స్ ఓకే, సమ్ టైమ్స్ అలా జరుగుతుంది. ఈరోజు గంభీర్ నవ్వుతున్నాడు. సో రేపటి రోజు గంభీర్ని ఓడించేలాగా మేము చూస్తాము ఖచ్చితంగా. వాడు ఎందుకంటే నేను కోహ్లీ ఫ్యాన్ కాబట్టి నాకు గంభీర్ అంటే ఇష్టం లేదు. సో అందుకని నేను చెప్తా ఉన్నాను. సో SRH అయితే కావ్య అయితే ఈరోజు అసలు నిద్రపోదు. అసలు ఏం దొక్కిందో ఏమో కానీ మామూలు దరిద్రం కాదు స్వామి ఆమెది. దగ్గరికి వచ్చిన మ్యాచ్ పూసింది. చాలా అంటే చాలా బాధగా ఉంది. మళ్ళీ చెప్తాను. ఇట్స్ ఓకే, ఫైన్. సో టుమారో మ్యాచ్ చూద్దాము. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్.